2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నన్ను ఇక్కడ ఉంచారంట, నేను భూమి మీద ఉంచారంట. చేస్తారా మా అయితే అప్పరప్ప చేస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్ లో పెట్టి పుల్లబడి చేస్తారు, టచ్లా కొడతారు. అది ఏం చేస్తారు, తెలియక స్టార్ట్ చేస్తారు. స్పీడ్ అమ్మేవారు, ఈసారి డైరెక్ట్ యాసిడ్ అమ్మేస్తారు. 1,30,000 మినిస్టర్లు ఇస్తారు, వాళ్ళు మొత్తం పోలవరం కట్టిందని నాశనం చేస్తారు. ఈసారి తిరుమల లడ్డీలో కల్తీ నెయ్యి కాదు, అసలు లడ్డే ఉండదు. తిరుమల అన్నప్రసాదం ఎంత నీచంగా పెట్టేవారు జగన్ హయాంలో, ఆనికంటే నీచంగా అసలు అన్నప్రసాదమే తీసేస్తారు. ఇంకా రోజా, బైరెడ్డి వీళ్ళు ఇంకా ఆడదాం ఆంధ్ర కాదు, దూసేద్దాం ఆంధ్ర అని చెప్పి కోట్లు దూసేస్తారు, రోడ్లు తవ్వేస్తారు. అడిగిలో నడు రోడ్డు మీద ఎలాగైతే డాక్టర్ సుధాకర్ గారిని చంపారో అలా పేకలు కోసేస్తారు. జై జగన్ అని అనకపోతే నడు రోడ్డు మీద కూడా ఆయన కూడా పేకలు కోసేస్తారు, నిస్తే గొంతులు కోసేస్తారు. జావేదిని ఎలాగైతే కూల్ చేశారో అమరావతి కట్టాలని అలా కూల్ చేస్తారు, పోలవరాన్ని ఆపేస్తారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ లో వచ్చిన కంపెనీస్ అన్ని కోలేస్తారు. అలాంటి ఉద్యోగుల జీవితాలని 5,000కి 10,000కి పరిమితం చేసేస్తారు. రోడ్లు లేకుండా ఆర్టీసీ డ్రైవర్లని, ఆటో డ్రైవర్లని, ప్రయాణికుల్ని 30 తిప్పలు పెడతారు. ప్రశ్నిస్తే రోడ్డు మీద ఈడ్చి కొడతారు. ఇంకా రప్ప బ్యాచ్ ఇంట్లో దూరి ఏ దొరికితే అది లూటీ చేసేస్తారు. ఎర్రిపప్ప అంటే కాదు, ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తారు. గుంటూరు అటు సైడ్ ఇంట్లో దూరి నరుగుతారు, గుంటూరు ఇటు సైడ్ ఇంట్లోకి వెళ్లి తంతారు. ఏం చేస్తారు, ఇంకేం చేయగలరు? ఇంకోటి మద్యం దుకాణాల్లో మన చదువుకున్న టీచర్ని తీసుకెళ్లి సెక్యూరిటీ గార్డుల కింద నియమించేస్తారు. అగాధంలోకి పోయిన శ్రీరెడ్డి, బోరుగడ్డ, పోతాని కృష్ణమురళి మళ్ళీ వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతారు. ఆంధ్ర ప్రజలు ఎంట కూర్చుంటారు. ఎవరైనా సరే జగన్ కి ఆపోజిట్ గా ప్రశ్నిస్తే వాళ్ళ పేకలో తలలో నరికేస్తారు. ఏం పీకగలరా మీరు? ఎందుకన్నా ఏం చేయగలరు? ఏపీ ప్రజలు ఏమన్నా పిచ్చనా కొడుకులు అనుకుంటున్నారా? ఒకసారి నువ్వు ఎక్కువ సీఎం తీయడు, ఒకసారి నువ్వు ఎక్కువ సీఎం తీయడానికి నువ్వేదో అడుక్కొని ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ఫోన్లే కుర్రోడు కదా, వయసున్నోడు కదా, ఏదో పెద్ద పీకేస్తారు పొడిచేస్తాడని చెప్పి ఆ ఒక్కసారి మీకు సీఎం ఇచ్చే ప్రజావేదికలు కూల్చేయడాలు, రోడ్ లేకుండా ఎంత ఇబ్బంది పెట్టారా? ఇవన్నీ చూసిన ప్రజలు మళ్ళీ ఎలా గెలిపించేస్తారు మిమ్మల్ని? ఎలా గెలిపించేస్తారు అనుకుంటారు మీరు? ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి టీవీ ముందు కూర్చొని మన వెనకాల ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఫోటోలు వేసుకుని చూడండి. అబ్బాబ్బా, పోలీస్ స్టేషన్ లో కూడా దొరకాలి అలాంటి ఫోటోలు. అంత మంచి ఫోటోలు ఉన్నాయి మన వెనకాల. వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారంట, చూద్దాం ఏ రకంగా 2029లో గవర్నమెంట్ ఫామ్ చేస్తారో. నన్ను బొక్కలు వేసి తిరగొడతారు, చూద్దాం. అది కూడా చూద్దాం. వెయిట్ చేస్తున్నారు 2029 వరకు. ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు మళ్ళీ మోసపోవడానికి.